హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అనిపించిందా? మనం చదువుదామనో లేదా ఏదైనా పని చేద్దామనో అనుకున్నప్పుడు మనలో ఉన్న ఇంకొకడు తప్పకుండా చేద్దాం, కానీ దానికన్నా ముందు ఈ చిన్న వీడియోనో లేదా నోటిఫికేషనో చూద్దామని అంటాడు. అలా ఓపెన్ చేశాక ఇంకా గంటలు గంటలు ఫోన్లోనో లేదా వేరే టైంపాస్ విషయాలపైకి మన మనసు మారిపోతుంది. అయితే మనం ఎందుకు ఇలా ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతాము, మరియు ఫోకస్ని ఎలా పెంచుకోవచ్చు అనేదే ఈ వీడియో. ఈ వీడియో మీకు అర్థం అవ్వాలి అంటే మీరు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి ఫోకస్ అండ్ రెండవది అటెన్షన్ స్పాన్. ఫోకస్ అంటే ఒక పనిపై దృష్టి పెట్టడం, మరియు అటెన్షన్ స్పాన్ అంటే ఒక పనిపై ఎంతసేపు ఫోకస్ పెడుతున్నామో తెలిపేది. పాతకాలం అంటే ఓల్డ్ జనరేషన్ 1990లలో లేదా అంతకంటే ముందు సగటు మనిషి అటెన్షన్ స్పాన్ సుమారు 2-3 నిమిషాలు ఉండేది. వారు ఒక పనిపై ఎక్కువసేపు దృష్టి పెట్టగలిగేవారు. దీనికి కారణం అప్పట్లో మొబైల్, సోషల్ మీడియా లేవు. సో వాళ్ళ మెదడు ఎక్కువగా నిదానంగా దీర్ఘకాల పనులకు అలవాటు పడి ఉంది. మరియు వారు పుస్తకాలు చదవడం, సంభాషణల వలన వారిలో మానసిక శాంతి ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పటి కాలం మోడర్న్ జనరేషన్ యొక్క సగటు అటెన్షన్ స్పాన్ కేవలం 8 సెకండ్లు మాత్రమే. ఇది గోల్డ్ ఫిష్ అటెన్షన్ స్పాన్ కంటే తక్కువ. గోల్డ్ ఫిష్ అటెన్షన్ స్పాన్ 9 సెకండ్లు. సో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు నేటి కాలం యువత యొక్క అటెన్షన్ స్పాన్ ఎలా ఉంటుందో. దీనికి కారణాలు: మొదటిది సోషల్ మీడియా స్క్రోలింగ్. ఈ మోడర్న్ జనరేషన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేయడం వల్ల బ్రెయిన్ డోపమైన్ని అధిక మొత్తంలో రిలీజ్ చేస్తుంది. ఇక్కడ డోపమైన్ అనేది మన మెదడులో ఉత్పత్తి అయ్యే ఒక కెమికల్. ఇది మనకు సంతోషం, మోటివేషన్, అనుభూతి మరియు రివార్డ్ ఫీలింగ్ని ఇవ్వడానికి కారణం. ఉదాహరణకు, మన ఫేవరెట్ ఫుడ్ తిన్నప్పుడు, లేదా మన సోషల్ మీడియా పోస్ట్కి లైక్ వచ్చినప్పుడు, లేదా ఇంకా ఏదైనా హ్యాపీ న్యూస్ విన్నప్పుడు మన మెదడు ఈ డోపమైన్ని విడుదల చేస్తుంది మరియు అదే పని మళ్ళీ మళ్ళీ చేయమని ప్రోత్సహిస్తుంది. అలానే మనం రోజు చూసే సోషల్ మీడియా యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్ ఇవన్నీ డోపమైన్ ఆధారంగా డిజైన్ చేయబడ్డాయి. ఎలా అంటే, నువ్వు ఒక నోటిఫికేషన్ చూసావు, వెంటనే బ్రెయిన్ డోపమైన్ బూస్ట్ ఇస్తుంది. నీకు ఒక కొత్త లైక్ లేదా కామెంట్ వచ్చింది, వెంటనే మన బ్రెయిన్ మరొక డోపమైన్ షాట్ ఇస్తుంది. ఇలా మన బ్రెయిన్ ప్రతి స్క్రోల్కి డోపమైన్ హిట్లు ఇస్తూ పోతుంది. ఇలా మెదడు ఈ చిన్న చిన్న రివార్డ్స్కి అలవాటు పడిపోతుంది. అందుకే మనం ఇంకో వీడియో చూద్దాం, ఇంకో రీల్ మాత్రమే అంటూ ఉంటాం. ఇది ఒక డిజిటల్ డోపమైన్ లూప్. దీనివల్ల ఫోన్కి అడిక్ట్ అయిపోతాం. మెదడు ఈ తాత్కాలిక సంతోషానికి బానిస అవుతుంది. దానివల్ల ఫోన్ లేకుండా ఉంటే అసహనం వస్తుంది. రెండవది ఫోకస్ తగ్గిపోవటం. చిన్న చిన్న డోపమైన్ హిట్స్ వల్ల మనం పెద్ద పనులపై దృష్టి పెట్టలేం. మూడవది సమయం వృధా అవుతుంది. అవగాహన లేకుండా గంటల కొద్దీ స్క్రోల్ చేస్తాం, కానీ తర్వాత మన మనసులో గిల్ట్ మరియు స్ట్రెస్ వస్తుంది. నాలుగవది మోటివేషన్ తగ్గిపోవడం. ఎందుకంటే నిజమైన కష్టానికి వచ్చే సంతృప్తి కన్నా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ రివార్డ్స్కి మన మెదడు అలవాటు పడిపోతుంది. ఐదవది ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. ప్రతిరోజు వందల నోటిఫికేషన్లు, మెసేజ్లు, వీడియోలు, పోస్టులు మన మెదడులోకి వస్తున్నాయి. ఇంత సమాచారం మనం ప్రాసెస్ చేయలేకపోతున్నాం. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన మరియు నిర్ణయాలు తీసుకోవడంలో కష్టం ఏర్పడుతుంది. మెదడుకు విశ్రాంతి అవసరం, కానీ మనమే ఆ అవకాశం ఇవ్వటం లేదు. ఫలితంగా మనం అలసిపోతాం, దృష్టి దారి తప్పుతుంది. ఇలా ఈ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అలవాటు వల్ల ఇప్పుడు మనకు అన్నీ వెంటనే కావాలి. మన మెదడు ఇన్స్టంట్ రివార్డ్స్కి అలవాటు పడింది. ఇది డ్రగ్ తీసుకోవడంతో సమానం. తెలుసు కదా, ఏ డ్రగ్ అయినా ఎక్కువగా తీసుకుంటే హానికరం అని. ఇంకోటి ఏంటి అంటే తక్కువ నిద్ర మరియు ఎక్కువ స్క్రీన్ టైం. దీని వలన మెదడు అలసట ఉన్నదానికన్నా ఎక్కువ అవుతుంది. మనం రాత్రి 11 గంటల తర్వాత కూడా ఫోన్ స్క్రీన్లు చూస్తూ ఉంటాం. ఈ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఫలితంగా మెదడుకు పూర్తి విశ్రాంతి లభించదు. మరుసటి రోజు అలసట, చికాకు పడిన ఆలోచనలు, మానసిక ఒత్తిడి మరియు దీర్ఘకాలికంగా మెమరీ సమస్యలు వస్తాయి. ఇలా అలసిపోయిన మెదడుతో ఫోకస్ చేయడం అసాధ్యమనే చెప్పాలి. ఇప్పుడు మన మెదడు ఎలా పనిచేస్తుంది మరియు ఫోకస్ పెంచడానికి 10 సైంటిఫిక్ టిప్స్ ఏంటో చూద్దాం. మనం ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతాము అంటే దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. మొదటిది, ఫోకస్ ఒక టార్చ్ లైట్లా పనిచేస్తుంది.
మనం ఏ పనిపై దృష్టి పెడితే ఆ లైట్ ఆ పనిపై మాత్రమే ప్రకాశిస్తుంది. మనం ఆ పని మధ్యలో ఫోన్ చూసినా, ఇంకా ఏదైనా పని చేసినా ఈ లైట్ మారిపోతుంది. దాని తర్వాత మొదటి పనికి వచ్చేసరికి రీఫోకస్ అవ్వడానికి మెదడుకు కొంత సమయం పడుతుంది. రెండవది మల్టీటాస్కింగ్. మనం మల్టీటాస్కింగ్ ఒక స్కిల్ అనుకుంటాం. కానీ మల్టీటాస్కింగ్ ఒక భ్రమ. మన మెదడు ఒకే సమయంలో 2 థింకింగ్ టాస్క్స్ చేయలేదు. ఉదాహరణకు స్టడీ చేస్తున్నప్పుడు ఫోన్ చూస్తే మెదడు స్టడీ నుంచి ఫోన్‌కి, మళ్ళీ ఫోన్ నుంచి స్టడీకి స్విచ్ అవుతుంది. ఇలా చేయటం వల్ల లోతైన ఫోకస్ కోల్పోతాం. ఇక మూడవది డోపమైన్ మరియు డిస్ట్రాక్షన్. దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇక ఫోకస్ పెంచడానికి 10 సైంటిఫిక్ టిప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్‌ది ప్రొమోడోరో టెక్నిక్. ఇందులో 25 మినిట్స్ వరకు ఆపకుండా పని చేయండి. తర్వాత 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఇలా 4 సెట్స్ తర్వాత 15-30 మినిట్స్ లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. ఎందుకంటే మన ఫోకస్ 25-30 మినిట్స్ మాత్రమే టాప్ లెవెల్‌లో ఉంటుంది. ఈ టెక్నిక్ మెదడుకు రిఫ్రెష్ అవ్వడానికి అవకాశం ఇస్తుంది. రెండవది ఉదయం సన్‌లైట్‌లో కొంతసేపు గడపటం. ఎందుకంటే సన్‌లైట్ మన శరీర గడియారాన్ని అంటే సర్కాడియన్ రిథమ్‌ను సరిచేసి సెరటోనిన్‌ను పెంచి రోజంతా అలర్ట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. మూడవది నీళ్లు తాగటం. ప్రతిరోజు తగినంత నీరు తాగాలని గుర్తు చేసుకోండి. ఎందుకంటే మనం కొంచెం డీహైడ్రేట్ అయినా మెమరీ ఫోకస్‌ని తగ్గిస్తుంది. నాలుగవది వ్యాయామం. రోజుకు కనీసం 15-20 మినిట్స్ వాకింగ్, జంపింగ్ జాక్స్ లేదా ఇతర వ్యాయామం చేయండి. దీనివలన మెదడుకు రక్త ప్రసరణ పెరిగి ఫోకస్ పెరగడానికి అవసరమయ్యే కెమికల్స్ను మెదడు విడుదల చేస్తుంది. ఐదవది డిజిటల్ డిస్ట్రాక్షన్ తగ్గించండి. అంటే పని చేసేటప్పుడు ఫోన్ నోటిఫికేషన్స్ లాంటివి చూడకపోవడం. ఎందుకంటే మనం ఒకసారి పని మధ్యలో ఫోన్ చూస్తే తిరిగి ఫోకస్ చేయడానికి 20 నిమిషాలు టైం పడుతుంది. ఆరవది స్లీప్. కనీసం రోజుకి 7-9 గంటలు నిద్రపోండి. ఎందుకంటే లోతైన నిద్రలో మెదడు మెమరీలను స్టోర్ చేస్తుంది. నిద్ర సరిగా లేకపోతే నిర్ణయాలు తీసుకోవడం, ఫోకస్ చేయడం కష్టమవుతుంది. ఏడవది ఫుడ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం మరియు యాంటీ ఆక్సిడెంట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తినండి. ఇవి మన మెదడుకు స్థిరమైన శక్తిని ఇస్తాయి మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక ఎనిమిదవది మెడిటేషన్. రోజుకు కనీసం 10 నిమిషాల మెడిటేషన్ చేయండి. దీనివలన మెదడులో ఫోకస్ కంట్రోల్ సెంటర్ బలమవుతుంది. ఇది స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. తొమ్మిదవది మ్యూజిక్ వినండి. మీరు లో టెంపో, ఇన్స్ట్రుమెంటల్ లేదా ఆంబియన్స్ సౌండ్స్ వినండి లేదా సైలెంట్గా ఉండండి. దీనివలన మెదడు బయట శబ్దాలను మర్చిపోయేలా చేసి మెదడు క్లుప్తంగా ఉండటానికి సహాయం చేస్తుంది. ఇక చివరిది క్లీన్ వర్కింగ్ స్పేస్. మీరు పనిచేసే టేబుల్ క్లీన్గా శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే చిందరవందరగా ఉండే వర్క్ స్పేస్ మైండ్ని కూడా చిందరవందరగా మార్చుతుంది. శుభ్రమైన స్థలం కాగ్నిటివ్ లోడ్ని తగ్గించి మెంటల్ క్లారిటీని ఇస్తుంది.